కొన్ని సంవత్సరాల తరువాత. ఎవరు నువ్వు? ఇచ్చారా? నడు 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 పడుకొని గుర్రంపులు కూడా తాకుని బండ్లు వస్తున్నా. ఏమిటి ఏంటి అది? అది ఇయ్యం ఇయ్యం. పో ఇడికే పో పోనీ. అడిగే పో అది ఏందే ఏమో తాడి చెట్టు పెరిగినట్టు పెరిగినావు. మా మరిదిని సంకలేసుకొని బయటట్టు ఉన్నావు. అయినా మన పనులు మనం చేసుకోవాలి కానీ అందరి పనులు చేసుకుంటూ ఉంటారే. మొత్తం మా మరిదిని అగాధం చేసేస్తున్నావు. అరే తమ్మి అన్నా, మరదలు బూ తెచ్చినట్టుండే కదా? తెచ్చినట్టుందే. మరి తినపోయినావు పోయి తిందాం. వదిన కూడా వచ్చింది కదా. మార్చి మన ముందరకెళ్ళి వేరు, చూసినా పట్టించుకోకుండా వేరు. అవునా? పెట్ట తట్ట పెడుతున్నా అడ్దా తిందామా? మళ్ళీ వస్తారు ఏమరుడో ఏమో పోయి ఆకలి అయితే లేదా ఏ తీడతారు కావచ్చు అని వాళ్ళు పొలంలో దిగినాక వాళ్ళకి ఆకలి దూప తెలుస్తుంది. నీ బావకైతే ఇంకా అత్తలేదు చూడే అక్క. తినచ్చినాక వెళ్ళలే కదా చల్దాం. ఆగో ఏమయ్యా ఎల్లత్తలేదా అట్లకేని పొలంలోకేని ఇంకా ఎంతసేపు ఉంటావు? మనిషి నడువు. నీళ్ళు నింపినట్టున్నావు కదా తొట్లే. నింపిన బర్లకు ఎట్టిన నీళ్ళు. కడుక్కో నువ్వు కడుగు కడుక్కో. నువ్వు ఇట్రా. చూసినవా అక్క ఇవాళ పండుగ. వీళ్ళు ఎట్లాగా అకేలాలు పోయేటట్టున్నారా అనే కావన్నానే వంగిర్రే అనలా. మనం వచ్చినా కానీ రానట్టుగా వంగి ఉన్నారు అనలా. మనం వచ్చినా కూడా చూసినారే చూడకూడదు దొంగలో. ఏమయ్యా పండుగ పూట ఎంత ఆలస్యం చేస్తాము? దా జరమ్మ తమ్మిని రాకెట్టేస్తాము. ఇంత వయసు వచ్చినా కూడా ఎవరైనా కాళ్ళకు నిలువ వస్తూ ఉంటారు అన్నలు. ఉంటారా అంటే ఉంటారు. ఎందుకుంటారు? ప్రేమగల్లో పో 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 చెప్పు. నీ పైన నీవు వేయమని పో. పోవా బదులు కూడా చెప్పు. పో పో. రాకెట్ల పుణ్యమేనా అయ్యాలా? ఇక నువ్వు ఇంకా గుర్తు చేసావు అనుకో ఇంకా గంట అయినా పొత్కంగా కూర్చుంటారా అన్నే ఊకుంటానా? పట్టి గుంజుకొస్తాయి కదా బువ పెట్ట నేను పెట్టను నడుతాను సాపిడిదాక వాళ్ళకు రాదయ్యా. నడు నడు ఎంతసేపు? ఏందే ఏమో అగడబడ్డమో పోసమ్మా మొగని మింగినట్టు ఊకమిస్తాను. జోరుదారుతారాచినావు ఎడిపోతాను. ఆగో ఇలా రాకెట్ల పుణ్యం కదా. నా తమ్మునికి రాకి అట్ట పోవద్దా? ఇప్పటికే ఆలస్యమైంది. అందుకేనా పిలిచేది? మరి మా మీద ప్రేమ ఉన్నది, అన్నం తీసుకొచ్చిరా మేము అనుకుంటుంది. అట్లా కాదయ్యా, ఎండ కొడుతుంది ఎంతగానో చేస్తావు, ఎండకు నెరవడతావు, బుక్కడి తింటావు అని పిలిచిన. ఏం తెరుచుతా ఇప్పటిదాకా గన్ని తిట్టినావు ఏమో. మా మరిది రాగానే మంచినే కాక పడుతున్నావు. మళ్ళీ అంటే ఏంలే ఆకలి అయితే ఏ మాట కామాట చెప్పాలయ్యా. నీ మరదలు కరెక్ట్ ఇలా గడుక్కోరాదు అలేదు ఇల్లు అటు పోతా. అక్క బాటిల్ ఇదే ఇది తాయలు ఇల్లు కడుక్కుంటున్నాడు. ఏమయ్యా? టమాటా
నువ్వు చేసే పనికి తిండి చక్కగా తింటేనే శాతం అవుతుంది. తిండి తక్కువ పని ఎక్కువ. నువ్వు తెచ్చిన కూరగాయలు ఉన్నాయని పులిహోర ఇంకా అది మంచిగా చేసిన తిను చాలు. ఇక వాడు బాలు ఇంత టమాటా కూర టమాటా కూర తెచ్చిందట చూడు. బావ గంత మంచిగా కూరగాయలు తీసుకొచ్చి నీకు సాధన అవుతుందా? బావేం తీసుకురాలేదే, నేనే బయకాడికి వెళ్ళి వేటప్పుడు నాలుగు తెంపుకొని పోయినా. మా అక్క చెప్పానంటే మస్తు చెప్తుంది. మా బావ ఎంత చేసినా చేయలేదంటది. అవుగానే తిన్నా. ఎప్పుడు గిప్పుడా ఇదివరదాకా అవు కరెక్ట్. చూడు మీ అన్న చూడు తిన్నావా అయ్యా అని అడుగుతాను. నువ్వు ఏం పనికి నీకేం తక్కువ వచ్చినావు. ఇగో ఇలా రాకెట్ల పుణ్యంగా బావా అక్క నేను పోయేస్తాం మరి బస్ కాళ్ళు అవుతుంది. చెప్ప తినూరి పోతాయ్యా. సప్పిడి చేయవు తిను పోవద్దా? వద్దంటే సప్పిడిగా కూకుంటుంది. ఏమయ్యా నీకు కూడా ఒక అక్కనో చెల్లెనో ఉన్నట్టుంటే నీకు కూడా రాఖీ కట్టు కదా. నీ చెయ్యి ఎప్పుడు బోడగానే చూడాల్సి వస్తుంది. ఏందయ్యా మనం ఏ దేవునికి ఏం పాపం చేసినా ఆ తమ్మునికి లగ్గమైనా కూడా అచ్చే పుల్లతోటి కట్టిపిద్దామంటే అటు చిన్నపిల్లగాడేనా. ఇంకెన్ని రోజులు మనకి తిప్పలు. రాఖీల పండుగ వస్తే నీ చేతు ఖాళీగా చూడలేకపోతున్నా. మీ తమ్మిని తీసుకోపోతా ఒక్కదాన్ని ఏం పోవాలి? ఈడేముంటాడు తీసుకుపోయి వస్తాం. మళ్ళీ మా ఆపటీలు వస్తూనే ఉంటాం. చెప్పండి సప్పిడి చేయవు ఓ మనిషి. మా మరదలు ఉన్నది కదా కడతా అన్నను కూడా తోలుకరా అన్నది. ఇక ఈడికేమొస్తాం ఇక అన్న అందరు మంది అయితే పోయి వస్తాం. ఏమంటావు బావా? పో బాలు ఎందుకు వాళ్ళ మాట ఎందుకు కాదంటావు? ప్రేమ కొద్ది పిలిచిర్రు పోయి రాఖీ కట్టించుకొని మంచిగా ఒక పూట తిని రారి పైలంగా. ఏం చేస్తాను ఇక. అయ్యో తినయ్యా. అవో గట్ల వాడేస్తాడు. ఏం పని వారేసిపోతున్నావు? మరి వద్దయితే పోంతి మరి నేను కూడా. అయ్యో నువ్వు కూడా గంతకే ఎందుకు ఎత్తేస్తుండు? బాగా తింటలేడా? అన్నం గిట్ల ఎత్తేసే మనిషి తినక ఇట్లా ఏం పనికి ఎత్తేసినట్టు తినక చేయక గాయంత తిని రాదయ్యా. ముత్తెంత దానికి నువ్వు అది ఓర్చుకోదు నువ్వు ఓర్చుకోవు. ఏమన్నానే అక్క నేనేమన్నా అన్ననాయే? ఏదైనా చెల్లె నువ్వు జరా తినేటప్పుడు అన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే ఎట్లనే? అయ్యో మాటల్లో మాట వచ్చింది. ఏమన్నానే నేను? ఇప్పుడు చూడు పిల్లగాడు అన్నమే తినకపోయా. నేను అద్దానా తినంగా ఆయనను? నేనేమన్నా అడ్డం తిన్నానా? ఆయన తినేదేమన్నా గుంజుకుంటున్నానా నేను? ఆయన కోసమే మోతకోవాలి మోసుకొత్తే అంచేలా. అయ్యో నా మోరు తింటాడు ఆకలికి చచ్చిపోతాడని మోసుకొత్తివి ఏదో ఒకటి అనబడుతుంది. తిననిచ్చినావేవన్నీ ఎవరు తినంగొద్దన్నారు? ఏమోనే చెల్లె ఇక నీకే తెలవాలి. పండుగోళ్ళు అందరినీ బాధ పెడతావు మళ్ళీ నేనేమన్నా అంటావు. నేనే పోతుంది అక్క ఊకే సప్పిడి దాకా ఉండుర్రి మీరు. మా వాళ్ళు ఒక్కదాన్ని పోతుంది. పోయి ఓ పూట ఉండిరా. ఏమద్దుతి బావా ఏమద్దుతి. వాళ్ళమే కొంచెం పడతావేమే నువ్వు తీరేసుకోబట్టే పళ్ళ మెత్తేసుకోబట్టే అక్క నన్నే అనబట్టే అందరు నన్నే అనబట్టి ఫ్రీగా ఏమద్దుతి. ఏమయ్యా అట్లా చిన్న పుచ్చుకోవద్దు. బాలు కూడా గట్ల ఎత్తలేదు. ఏది కొద్ది రోజులు ఎంత మనసు చిన్న పుచ్చుకోకు. ఈ చిన్నపిల్లగాళ్ళకి ఎత్తవేందయ్యా? మనకేమన్నా కొత్తనా? ప్రతి ఏట కలిసేదేనా ఇది? అయ్యో తినయ్యా. అందరికీ రాకెట్ల పుణ్యం వస్తే
వీళ్ళంతా పండుగ, నాకు మాత్రం ఆనాడు మీ అన్న అన్నమే తిన్నాడు. ఇదే ఏడుపు. మా బావకు మా దాంట్లో చూస్తే ఏర్పడుతుంది మా కేళ్ళాలంటే ఏంది ఏంది అని. మీ చెల్లెని చూడు, ఇలా నీ లెక్కనే ఉంటుంది మా మరదలు. పాపం మా ఆయనకు కూడా ఒక్క అక్కను చెల్లెనో ఉంటే ఎంత మంచిగా ఉండు. ఆయనకు అట్లా బాధపడుతుంటే నేను ఎట్లా పోవాలి? కానీ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. తమ్మునికి రాకెట్ కట్టకుండా ఎట్లా ఉండాలి చెప్పను. ఎవరా తమ్మి గిరతాను అన్న రాఖీల పండుగ చెల్లొచ్చిందే, ఇటు తీసుకొచ్చిన పొలం చూస్తా అంటే ఆయనతో శుద్ధ దాయాన్ని తీసుకొచ్చి చెల్లె మంచుకున్నావే. అరే ఈ రాఖీల పండుగ నాడు వచ్చినప్పుడు చెల్లెలు గిరి కొట్టుకొస్తారు ఎవడన్నా. నేను పెట్టనా కరెంట్, నేను పెడతా పో. పెట్టే చెల్లె బాగా మంచుకున్నాడే పో. రాఖీలు తీసుకోపోరా తమ్మి. పట్టించుకుంటుంది. ఎర్రన్నకు చెల్లెలు లేరే, చెల్లెలు ఉంటే ఎంత బాగుండును. అయ్యో అక్క చెల్లెలు లేరా? లేరు, అక్క చెల్లెలు లేరు. ఉంటే ఎంత మంచిగా పాపం రాఖీ కడుతుండే. రాఖీ కట్టేటోళ్ళు లేరు, రాఖీ కట్టలేరు, చెల్లె లేదు. బాధపడతా ఉన్నాడు ఎర్రన్న. ఒక చెల్లు ఉన్నాయి అయిపో. దీని కానీ కూడా కరెంటు వస్తున్నా వాడు చెల్లి వచ్చిందో రాఖీ గట్ట వారికి కరెంటు వస్తుందా అని చెప్పి వాడు అటు పోయిండు. నేను ఇంటికి పోతా. వాడు ఇలా రాఖీల పండుగని వాళ్ళు రాఖీలు కట్టి మాపటేలకు వస్తారో రేపు వస్తారు. పోతా ఇంటి పోకన పోతా. ఏం చేయాలి కర్మ. అక్క జిల్లాలు ఉంటేనేమో నాకు కూడా మంచి సంబరం ఉండు, సంతోషం ఉండు. నా పిల్ల వాని తమ్ముడికి కట్టారు పోయా, మరదలేమో నా తమ్మునికి వాని రాఖీ కట్టిస్తాను తీసుకొని పోయా. నా మరదలితో సీనియర్ తమ్ముడు కలిసే వానిసెల్లి కూడా వచ్చే రాఖీ కట్టాడు. వాని కరెక్ట్ కూడా వచ్చిన నాకు కూడా ఏం పని లేదు. ఏం చేయాలి? ఇంటి పోకన పోతా. కట్టుకుంటా ఒకటి. మంచిగా ఉంటుంది, నేను కట్టుకుంటా. మంచిగా ఉంది, అలాగే మంచిగా ఉంది. అమ్మయ్యా, ఈ రాఖీలైతే రాసి పెట్టుకుంటా. నాకేవి నేను ఎవ్వరికి ఇయ్య. రాఖీలు దొరికినాయి, నాకు రాఖీలు దొరికినాయి, రాఖీలు దొరికినాయి, నేను కట్టుకుంటా. ఓ చెల్లె, చెల్లె పిలుతున్నలేదే. ఓ చెల్లె, 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 అన్నా, చెల్లె, అన్నా, చెల్లె, 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 అన్నా, చెల్లె, అన్నా, చెల్లె, అన్నా, నువ్వు నాకు అన్నవేనా? చెల్లె, అన్నవేనా నువ్వు నాకు? ఏం చెల్లె? నువ్వు నాకు అన్నవేనా? అన్న అన్నవేనే చెల్లె, అన్ననే. నన్ను ఎవ్వరు కూడా నన్ను చెల్ల అని పిలవలేదు అన్న. అందరూ తిట్టిరు, నన్ను అందరూ కొట్టిరు. నన్ను ఎవ్వరు కూడా నన్ను చెల్ల అని పిలవలేదు. బంగారు తల్లి, కన్వే పిలిచినావు అన్న. నేను చూస్తే నాకు చెల్లె లెక్క అనిపించే చెల్లె అని పిలిచిందే. అన్న నీకు గిరాకీ కడతా పట్టన్న. నన్ను ఎవ్వరు చెల్ల అని పిలవలేదు. అందరూ నన్ను తిట్టిరు, నన్ను కొట్టిరు. ఎవ్వరు నన్ను ఇంటికి రానిచ్చుకోలేదు అన్న. ఏ దిక్కుముక్కు లేని నాకు, ఏ తోడబుట్టు లేని నాకు నువ్వు తోడబుట్టిన చెల్లెమైనవే. నాకు కూడా నువ్వు దేవుడిచ్చిన అన్నవైనవన్నా. నాకు ఇంకెవ్వరు లేరు ఈ ప్రపంచంలో, నా కోసం అంటూ ఎవ్వరు లేరు. నేను అనాథనన్నా. నాకు నువ్వు చెల్ల అని పిలిచి అలా నన్ను మనిషిని చేసినావన్నా. ఇన్ని రోజులు నన్ను ఎవ్వరు అట్లా పిలవలేదు చెల్లె. అన్నా.
ఈ ప్రపంచంలో ఎందరో అన్నదమ్ములు ఉన్నారు. ఆస్తుల కోసం అంతస్తుల కోసం రాఖీలు కట్టుకోలేక దూరం దూరం ఉంటాను. ఏ దిక్కుమొక్కు లేని ఆడబిడ్డలు లేని అనాథకు ఓ తోబుట్టు దొరికినవే చెల్లె. ఈ అన్నకు రక్ష కట్టినవు. నీ జీవితాంతం అన్నగా నీకు రక్షగా ఉంటనే. ఇది నాకు ఇంతే చాలు చెల్లె. ఏ తోబుట్టు లేని నాకు నీలాంటి ఒక పిచ్చి చెల్లె కూడా దొరకడం నాకు అదృష్టం. చెల్లె, ఈ రక్ష కట్టిన అన్నకు నీకు రక్షణ అవుతానే. నువ్వు నా ఇంట్లో ఉండు, నాతోనే ఉండు చెల్లమ్మా. సృష్టిలో అన్నా చెల్లెళ్ళ అనుబంధం అమ్మా నాన్నల తరువాత అంత అపురూపమైన బంధం. అందుకేనేమో సమాజంలో భగవంతుడు సృష్టించిన గొప్ప వరం తోబుట్టు. చెల్లెలకు అన్న రక్ష, అన్నకు చెల్లె రక్ష. ప్రేమానురాగాలకు అతి విలువైన బంధం రాఖీ బంధం. ఇప్పుడున్న సమాజంలో అంతా స్వార్థమయమైపోయింది. నిస్వార్థంగా ఉండేవారు తగ్గిపోయారు. అందుకేనేమో కాలం కలిపిన ఈ బంధమే ఈ అన్నా చెల్లెళ్ల అనుబంధం. పిచ్చి చెల్లెకు దొరికిన ఈ ఎర్రన్న ప్రేమనే అసలైన అన్నా చెల్లెల బంధం. అన్నా అన్న ప్రేమలకు నోచుకొని ప్రతి చెల్లెమ్మలకు ఈ లఘు చిత్రం అంకితం.